సార్ ఇంకా మంగళగిరిలో ఖచ్చితంగా లోకేష్ అన్ననే రావాలి సార్. ఎందుకంటే ఇప్పుడు మన ఎన్డీఏ ఇది కలిసిన తర్వాత అందరూ ఏంటంటే మనము కట్టే వాళ్ళు ఉంటాము, కట్టని వాళ్ళు ఉంటాము కదా, కరెంటు బిల్స్ అవి అసలు అందరు జనాలు మొత్తం చూసుకొని ఇచ్చేయాలి. కరెంటు బిల్లు జగనన్న వచ్చిన తర్వాత ఎట్లుందంటే ఒక రేంజ్లో ఒక 2000, 3000, 4000 కట్టని వాళ్ళకి కట్టిన వాళ్ళకి తేడా లేకుండా అందరికీ కరెంటు బిల్లు పెరిగిపోయాయి. మన రిజిస్ట్రేషన్స్ ఒప్పుకుంటామని అన్నారు. మంగళగిరి పట్టణము, నూలకపేట, మన సరౌండింగ్ ప్రాంతాలలో రిజిస్ట్రేషన్స్ ఇచ్చేస్తామమ్మా, మీ పట్టా కాయిదాలు ఇచ్చేస్తాము రేపు ఎల్లుండి అన్నారు. మరి పట్టా కాయిదాలు ఇప్పటి వరకు మనకు రావడం అనేది జరగలేదు. పక్కా రోడ్లు వేపిస్తామన్నారు. మరి పక్కా రోడ్లు ఇప్పటి వరకు ఇక్కడ కూడా మనకి వచ్చిన సందర్భం ఏమీ కనబడలేదు. మట్టి రోడ్లు కొన్ని ఇచ్చారు, కొన్నేమో అలా వదిలేశారు. ఏదో కనబడడానికి నార్మల్గా. ఎక్కడుంది సార్ అభివృద్ధి? జరిగింది అంటున్నారు. చిన్నగా రూపాయి 2 రూపాయలు ఖర్చు పెట్టే దగ్గర మీరు చూపిస్తున్నారు. మరి అలా అనుకుంటే మన రోడ్డులు, మన ఐటీ సెక్టార్స్ అవన్నీ అభివృద్ధి జరిగితే మన పిల్లల ఫ్యూచర్ అభివృద్ధి జరుగుతుంది. నా అకౌంట్లో 2000, నీ అకౌంట్లో 2000 వేస్తే నువ్వు పెరుగుతావు, కానీ అభివృద్ధి ఎక్కడ పెరుగుతుంది సార్? సంక్షేమ పథకాలు ఇస్తారా అది ఇదని చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, అదే అంటున్నా కదా సార్. ఇప్పుడు మీకు 2000 దొరుకుతాయి, నాకు 2000 దొరుకుతాయి. నువ్వు పెరుగుతావు, నేను పెరుగుతా, టిఫిన్ చేస్తే అయిపోతుంది. మరి అభివృద్ధి ఎక్కడుంది? రేపొద్దున పిల్లలు చదువుకుంటున్న పిల్లలు మంచిగా ఇప్పుడు మంచి స్కూళ్ళలో ఎందుకు వేస్తున్నావు? ఇప్పుడు అంటున్నాడు ట్యాబ్ ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు అని అంటున్నారు. ట్యాబ్ ఇస్తున్నారు, ట్యాబ్ చెప్పే టీచర్లు స్టాండర్డ్ ఉన్నారా లేదా? అక్కడ ఎడ్యుకేషనల్ ఎలా జరుగుతుంది? ఆ ఇన్స్టిట్యూట్లో పిల్లలు చదువుతున్నారా లేదా? టీచర్స్ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ఎందుకు నడుస్తున్నాయి సార్? మరి ప్రైవేట్ స్కూల్స్ ఎందుకు నడుస్తున్నాయి? గవర్నమెంట్ స్కూల్లో నీకు స్టాండర్డ్ ఉంటే తల్లిదండ్రులకు ఏమన్నా పిచ్చా ప్రైవేట్ స్కూల్లో వేయడానికి? నువ్వు స్టాండర్డ్ తీర్చిదిద్దుతే పిల్లల్ని నువ్వు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎందుకు వేస్తావు? వేయవు కదా. మరి ట్యాబ్ అయితే ఇస్తున్నా, ట్యాబ్ ఎందుకు? ట్యాబ్ అన్నీ చూడొచ్చు, దాంట్లో యూజ్ అయ్యేవి చూడొచ్చు, యూజ్ కానీ కూడా చూడొచ్చు. ట్యాబ్ ఇవ్వడం కాదు సార్. ట్యాబ్ ఇచ్చిన తర్వాత టీచర్లను మోటివేట్ చేసి మీరు పిల్లలకి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని మోటివేషన్ చేయాలి. అది అక్కడ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు నేను 2,30,000 ఉద్యోగాలు ఇచ్చాను, వైజాగ్లో పెద్ద సమ్మిట్ ఏర్పాటు చేశాను, లక్షల్లో కంపెనీలు, కోట్లలో పెట్టుబడులు వస్తున్నాయని అంటున్నారు. దాని మీద మీరేమంటారు? అనుకుంటాం. ఇప్పుడు నేను కూడా చెప్పుకుంటాను, నేను అందరికి జనాలకి మంచి చేసిన, అది చేసిన, ఇవి చేసిన. నేను ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్, ఒక నార్మల్ అమ్మాయిని. నేను కూడా చేసిన, అలా చేసిన, ఇలా చేసిన అని చెప్పుకుంటాను. నేను కూడా చెప్పడంలో ఏముంది సార్? నాలుక తిరుగుతుంది కదా. కనబడాలి కదా, అభివృద్ధి అనేది నీకు కనబడాలా. ఇప్పుడు ఈ సెంట్రల్ వాళ్ళేమో రోడ్డులు వేసాము, అదేసాము, ఇదేసాము అంటున్నారు. నేను కార్లలో పోయినప్పుడు రోడ్డులు అయితే కనబడుతున్నాయి. మరి వాళ్ళు వేసింది నిజమే అంటే వాళ్ళు కనబడుతుంది కదా నాకు. అంటే లోకేష్ గారు ఇప్పుడు అమ్మవారి గుడి దగ్గర అంత టైట్ ఉండే, ఇప్పుడు ఫ్లైఓవర్ వచ్చింది, పక్క నుంచి 2-3 రోడ్లు తీసిండ్రు. మరి ఎవరు వేసిండ్రు అంటే జనాలలో అందరికీ తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. చేస్తారు సార్, ఎందుకంటే జగనన్న ప్రభుత్వము ఉన్నప్పుడు ఆయన బోర్డులు వేసుకోవడం కరెక్ట్గా చేసిండు కదా. లోకేష్ అన్న వేసిన రోడ్డు మీద ఆయన బోర్డులు వేసుకున్నాడు. అది అక్కడ జరిగిందా? అది మాత్రం మేము ఖచ్చితంగా చూసాం. కాబట్టి ఇప్పుడైతే మోదీ గారు రావాలి సార్, మోదీ గారు రావాలి. మన జగనన్న, మన చంద్రబాబు నాయుడు గారి హయాంలో మన జగనన్న మన లోకేష్ అన్న గెలవాలి. అది మేము అనుకున్నది.